రెబ్కా అక్క సావు బతుకుల దాకా వెళ్ళి మళ్ళీ బతికింది. కానీ ఇప్పుడు చూసే సాక్ష్యం డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి సో ఇప్పుడు వీడికి డబుల్ టైఫాయిడ్ వచ్చేసింది. ఇక్కడి నుంచి కథ. ఆ యేసుక్రీస్తునే నువ్వు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, భయంకరంగా కొట్టాను. బాప్తిజం తీసుకోలేదని చంపేసే దేవుడు ఉన్నాడేమో గాని ప్రభువు నన్ను బ్రతికించాడు. వాయ్ నిన్ను ఒక్కడిని ఎందుకు బతికించాడు నిష్టదరిద్రుడా? ఒక 2 రోజుల్లో మరి వంకరగా ఉన్న నా కాలు, వంకరగా ఉన్న నా చేతులు సరైన స్థితిలోనికి రావడం జరిగింది. మీ దేవుడికి ఉన్న మెంట్ల పెద్ద పని ఏమో గంటల్లో చేశాడు. ఈ వ్యక్తికి క్యాన్సర్ అటాక్ కూడా జరిగింది అని నిర్ధారణ చేశారు. ఒరే జబ్బులు అనుకుంటున్నావా జంతికలు అనుకుంటున్నావా? నన్ను చేర్చుకున్న ఒకే ఒక వ్యక్తి నేను ప్రకటిస్తున్న యేసు. ఇది చెప్పడానికే ఇన్ని జబ్బులు అంటించుకున్నావు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చిల్లర సాక్ష్యాలకి స్వాగతం. ఇప్పటిదాకా వచ్చిన సాక్ష్యాలన్నిటిలోకి అత్యద్భుతమైన సాక్ష్యం ఏదైనా ఉందంటే రికార్డు బ్రేకింగ్ సాక్ష్యం అంటే రెబ్కా అక్కదే కదా. ఇప్పుడు రెబ్కా అక్కకి అన్నయ్య వచ్చాడు. ఎందుకంటే రెబ్కా అక్క సావు బతుకుల దాకా వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికించుకుని గుండెల్లో ఒకటి, ఊపిరితిత్తుల్లో ఒకటి, కిడ్నీల్లో ఒకటి, ఇంకెక్కడెక్కడో ఒకటి గొడ్డల పోట్లు ఏపించుకుని గొడ్డల పోట్లు మళ్ళీ బతికింది. కానీ ఇప్పుడు చూసే సాక్ష్యం దానికి మించి. ఎందుకంటే ఈడు సావు బతుకుల దాకా వెళ్ళి బతికినోడు కాదు, ఏకంగా సచ్చి బతికినోడు. అది 6 గంటల తర్వాత. మరి ఆడ ఏం చెప్తాడో, అందులో విశేషాలు ఏంటో, ఆ ప్రభువు చేసిన మహత్యాలేంటో అవన్నీ ఈరోజు చూద్దాం. ఓకేనా? నా తల్లిదండ్రులకి 3 సంతానం. నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత ఒక తమ్ముడు, అలాగే ఒక చెల్లి. మేము 3 సంతానం. ఇంటికి పెద్దవాడిని నేను. నా జీవితంలో 1992వ సంవత్సరంలో పూర్తిగా మలుపు తిప్పిన సందర్భం. నా తల్లిదండ్రులు చక్కటి విగ్రహారాధన కుటుంబ నేపథ్యం, ఎల్లప్పుడూ కూడా చక్కటి పూజలు, పునస్కారాలు, తర్వాత భక్తి భావాలతో చక్కగా వారు ఉండేవారు. చూసారా, ఎవ్వరు కూడా ఈ పాయింట్ అస్సలు మిస్ అవ్వరు. కాకపోతే ఇడు కొంచెం రొటీన్కి భిన్నంగా చెప్పాడు. నా తల్లిదండ్రులు చక్కటి విగ్రహారాధికులు అని. మామూలుగా అయితే ఈ బ్యాచ్ అంతా ఏం చెప్తారంటే మా పూర్వీకులు అందరూ కూడా భయంకరమైన విగ్రహారాధికులు అని చెప్తారు. ఇలాంటి క్రమంలో దేవుని యొక్క సువార్త మాకు మా అమ్మగారికి అందింది. ఎప్పుడైతే సువార్త మా అమ్మగారికి అందిందో ఆ సమయంలో కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం, ప్రభుని గురించి తెలుసుకోవడం, ప్రార్థన చేయడం నేర్చుకోవడం, ప్రభుని ఎలా ఆరాధించాలో అది తెలుసుకోవడం, ఈ విధంగా క్రమక్రమంగా చేస్తూ వచ్చింది. ఏది ఈడి జీవిత కాలంలో ఎదురైన అద్భుతాలు జరగక ముందే ఈడ అమ్మకి సువార్త అందింది. ప్రార్థన నేర్చుకుంది, బైబిల్ చదవటం నేర్చుకుంటుంది, వాక్యం నేర్చుకుంటుంది, ప్రభువునందు ఆత్మీయంగా బలపడుతోంది అని చెప్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఎందుకో మా అమ్మగారికి తన పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం తీసుకోవాలని అనిపించి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు బాప్తిస్మం కావాలండి అని. మా పాస్టర్ గారు అన్నాడు, అమ్మ నువ్వు మందిరానికి క్రమంగా వస్తున్నావు కదా, బాప్తిస్మం ఎందుకులే నీకు, ఇలాగే క్రమంగా ఆరాధనకు రా, భక్తితో నువ్వు ఉండొచ్చు, బాప్తిస్మం అంత నీకు అవసరం ఏమీ లేదు కదా అన్నట్టుగా మా పాస్టర్ గారు అన్నారు. కానీ మా అమ్మగారికి అర్థమైన విషయం ఏంటంటే యేసు ప్రభువే ఈ లోక రక్షకుడు, పాపము నుండి విడుదల కలగజేసేవాడు, దేవాది దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమై చాలా ఖచ్చితత్వంతో కూడుకున్న విధంగా అడగడం జరిగింది. వెంటనే బాప్తిస్మము తీసుకోవడము ఇవన్నీ కూడా కాలక్రమాన్ని అయిన తర్వాత మా నాన్నగారికి తెలిసింది ఆ విషయం. మీ నాన్నకు తెలిసే ముందు జనాలకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈవిడ బాప్టిజం వద్దన్నా సరే తీసుకుందట. అసలు ఈవిడ బాప్టిజం తీసుకోవాల్సిందే అని ఎందుకు ఇన్సిస్ట్ చేసింది? బాప్టిజం కూడా అవసరం ఏముందిలేమ్మా, జరిగిపోతుంది కదా అని పాదిరిగాడు ఎందుకు అన్నాడు? అవేవి వీళ్ళు చెప్పలేదు, అవి మనకి చెప్పరు కూడా. కారణాలు ఏంటి అంటే లోపల గుడారాల్లో 100 జరగవచ్చు, వాటిల్లో కొన్ని మనకి చెప్పదగినవి ఉంటాయి, చెప్పలేనివి ఉండవచ్చు, కాబట్టి చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. నువ్వు ఇలాగున్న బాప్తిసం తీసుకున్నావు అని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారిని భయంకరంగా కొట్టేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. దాదాపు ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ సమయంలో నాకు భయంకరంగా విపరీతంగా జ్వరం, డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి వీళ్ళ నాన్న
2 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తుంటే ప్రార్థన చేస్తుంటే ఏం అడగలేదు, కానీ బాప్తిజం తీసుకుంటే మాత్రం ఎరగదన్నాడంట. ఎందుకు దన్నాడు? ఎందుకంటే మేమంతా కూడా క్రీస్తుని వ్యతిరేకించే కుటుంబంలో నుంచి వచ్చాము అనేది జనాల్లోకి ఇంజెక్ట్ చేయటం అనమాట. సో ఇప్పుడు వీడికి డబుల్ టైఫాయిడ్ వచ్చేసింది. ఇక్కడి నుంచి కథ మామూలుగా ఉండదు అసలు. ఈ రెప్కా అక్కని మించిపోయాడు. కాకపోతే రెప్కా అక్క దానిలో కాస్త కామెడీ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే అక్క చెప్పిన విధానం. ఈడేమో దేవుడి మొక్క వేసుకుని నీరసంగా చెప్తా ఉంటాడు కదా, అంత ఊపు ఉండదు. ఆ ఊపు నేను తెచ్చే ప్రయత్నం చేస్తా. హాస్పిటల్కి నన్ను తీసుకుని వెళ్ళారు. హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. ఆ సమయంలో అప్పటికి సంపూర్ణంగా కావలసినంత ట్రీట్మెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేదు, కానీ సాధ్యమైనంత మట్టుకు ట్రీట్మెంట్ అక్కడ ఉన్న వారు అందించారు. అనుకున్న విధంగా ఆ హాస్పిటల్ ని దర్శించడానికి కొంతమంది బయట నుండి వేరే ఇతర దేశాల నుండి వచ్చినప్పుడు, అప్పటికే నేను 4 రోజులుగా హాస్పిటల్లో నేనున్నాను. నా యొక్క కేసు వారు టేకప్ చేసి వారు చక్కటి మెడిసిన్స్ ఇచ్చి ఆ యొక్క సంపూర్ణమైన స్వస్థత కలగడానికి వారు ఎంతగానో సహాయపడ్డారు. ఈ క్రమంలో డిశ్చార్జ్ 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోయాను, ఇంటికి వచ్చాను. వాతావరణ పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయాయి. తుఫాన్ అది, వర్షంలో బాగా ఆడుకోవడము, అల్లరిగా ఉండడము ఆ యొక్క వయసులో అది పరిపాటి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ నీళ్ళల్లో ఆ వర్షంలో తడవడాన్ని బట్టి పూర్తిగా కొన్ని గంటల వ్యవధిలోనే నా శరీరము పూర్తిగా మార్చబడ్డం అనేది జరిగింది. చూస్తూ ఉండగానే నా 2 కాళ్ళు, నా 2 చేతులు వంకర్లుగా తిరిగిపోయాయి. మా అమ్మగారు చాలా భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే మా నాన్నగారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా నాన్నగారు కూడా హడావిడిగా ఫ్రాగా టూల్స్ లో జాబ్ చేసేవాడు. వెంటనే మా నాన్నగారు వచ్చి నన్ను ఆ రాత్రి కాలం మందు దగ్గరలో ఉన్న చాలా హాస్పిటల్స్ తిరగడం అయ్యింది. కానీ ఏ హాస్పిటల్లో కూడా నేనున్న కండిషన్ ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చివరికి మరలా ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఆ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ కి మరలా మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ హాస్పిటల్లో పేషెంట్లు ఫుల్ అయిపోయారు. అక్కడ బెడ్స్ ఖాళీ లేవు. నేల మీద ఒక టవాల్ పరిచి నన్ను అక్కడ పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందించడం అనేది జరిగింది. అంత సీరియస్ కండిషన్లో ఏ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోవట్లేదు. ఈఎస్ఐ వాళ్ళు మాత్రం తీసుకెళ్లి నేల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. కానీ అసలు విషయం మీరు మర్చిపోకూడదు ఏంటో తెలుసా? ఈఎస్ఐ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్. అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా పటిష్టంగా పకడ్బందీగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వీడు అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా సరే వీడి సాక్ష్యాన్ని పట్టుకుని ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి 92లో ఇలా ఎక్కడైనా జరిగిందా అని మీరు అడిగారనుకోండి, మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి. చాలా మంది కామెంట్స్ పెట్టచ్చు, ఆ పని ఏదో మీరు కూడా చేయొచ్చుగా అని చెప్పేసి. నాకు అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. ఎందుకంటే నాకు క్లియర్గా తెలుసు ఈడు చెప్పేదంతా బోటకం. ఈడు కాదు, సాక్ష్యాలు చెప్పే వాళ్ళల్లో వాళ్ళు చెప్పేవి 99% బోటకాలే. ఆ మిగిలిన 1% ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సెప్షనల్ కేసెస్గా వదిలేస్తా. ఎందుకంటే అందరినీ ఒకే గట్టిని కట్టలేం. గట్టి ఏదైనా బెడ్ దొరకకపోతుందా అని కనిపెట్టుకుంటూ ఉంటున్న సమయంలో ఒక టీబీ పేషెంట్ చనిపోయాడు. ఆ చనిపోయిన డెడ్ బాడీని అలా తీసి పక్కకు వేరే స్ట్రక్చర్ మీద పెట్టారో లేదో, మా నాన్నగారు ఏం చేస్తారంటే 3 రోజులుగా నేను ఆ నేల మీదనే పడుకొని ఉన్నాను కాబట్టి నన్ను వెంటనే ఆ బెడ్ ఇంకెవరైనా ఆక్యుపై చేస్తారేమో అనే తొందరతో నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఆ బెడ్ మీద పడుకోబెట్టేశాడు. అంటే హాస్పిటల్తో సంబంధంలో మంచం దొరికితే పడుకోబెట్టేయటమే. కానీ చెప్పు. ఈ విధంగా కొద్ది దినాలు గడిచాయి. ఆ బెడ్ మీద అయితే నేను ఉన్నాను. డాక్టర్లు ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. డాక్టర్స్ అయితే మా నాన్నగారిని అమ్మగారిని ఇద్దరిని పిలిచి వారు ఒకటే మాట అన్నారు, ఈ అబ్బాయి బ్రతకడం కష్టం. ఈయన 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా ఇలా అయిపోయాయి. ఈయనకి ఒక మాటలో చెప్పాలంటే పోలియో వ్యాధి వచ్చింది. తర్వాత ఈయన కండిషన్ కూడా బాగలేదు. మెడిసిన్ కి ఈయన బాడీ సహకరించడం లేదు. అంటే అసలు కనీసం ఎలా చెప్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జ్వరం అంటున్నావు, టైఫాయిడ్ అంటున్నావు, ఇంకేదో టీబీ పేషెంట్ అంటున్నావు. అవి తగ్గినాయి అంటే ఓకే, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది, క్యూరింగ్ ఉంది. మధ్యలో పోలియో అన్నావు కదా, ఇప్పుడు పోలియోకి ప్రపంచంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ ఉందారా? పోలియో రాకుండా నివారణ వ్యాక్సిన్లు, పోలియో డ్రాప్లు అవి వచ్చినాయి. కానీ పోలియో వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఈ రోజుకి ప్రపంచంలో అయితే ఎక్కడా లేదు. మరి ఆ రోజు నువ్వు 92లో డాగ్స్ మస్ట్ క్రేజీరా. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆయన మరికొన్ని గంటల్లో ఆయన చనిపోతాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అన్నప్పుడు మా నాన్నగారు
చాలా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, ఏం చేయాలో తోయలేదు. అదే హాస్పిటల్లో ఉంటున్న మా అమ్మగారిని భయంకరమైన బూతులతో మాట్లాడి కొట్టి, నువ్వు మన దేవి దేవతలను వదిలిపెట్టేసి ఆ యేసుక్రీస్తునే నువ్వు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, అందుకే మన కుటుంబం పెద్ద బాబు పరిస్థితి ఇలా జరిగిందని మా అమ్మగారిని చాలా పాశనీయంగా భయంకరంగా కొట్టారు. కొంతమంది అవగాహన లేక అట్లా చేస్తూ ఉంటారు. కానీ పాప మీ నాన్నగారికి తెలియదు అనుకుంటా. హిందూ దేవుళ్ళు, హిందూ దేవతలు అట్లాంటి సైకోలు కాదు. బాప్తిజం తీసుకోలేదని చంపేసే దేవుడు ఉన్నాడేమో కానీ, మతం మారలేదని ప్రాణాలు తీసే దేవుడు ఉన్నాడేమో కానీ, మతం మారాడు కదా అని చెప్పి చంపేసే వాళ్ళు ఉంటే కనుక, హిందూ దేవతలు అలా చంపేవాళ్ళు అయితే ఈ పాటికి ప్రపంచంలో దాదాపు 250 మిలియన్ పీపుల్ అలాగే అయిపోయి ఉండాలి. మరి అవలేదుగా. నువ్వేం భయపడమాక. మీ నాన్నకి అవగాహన లేక చేశాడు. హిందూ బంధువులందరికీ కూడా తెలుసు మా దేవుళ్ళు అట్లాంటి సైకోలు కాదు. మా నాన్నగారికి హాస్పిటల్లో ఉండకుండా వీడి విషయంలో ఇలా జరగడానికి కారణం నువ్వే కాబట్టి వీడిని బ్రతికించుకుంటావో సమాధి చేస్తావో నీ ఇష్టం అని కోపంతో మా నాన్నగారు ఆ హాస్పిటల్లో నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు కొంపక పెద్ద కొడుకు సత్యలాగో ఉంటే సత్య చచ్చాడు, సత్య కబురు పెట్టు బతికితే ఇంటికి తీసుకురా చెప్పి వెళ్ళిపోయాడా. 3 దినాలు, దాదాపు 4 దినాలు గడిచింది. మా అమ్మగారికి ఏమీ అర్థం కావట్లేదు. మా అమ్మగారికి క్యారేజీ తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆకలితో నాతో పాటుగా హాస్పిటల్లో అనుమతిస్తూ ఉంది. ఆ హాస్పిటల్లో పాలు, బ్రెడ్ ఉదయం పూట పేషెంట్ కొరకు ఇస్తే ఆ పాలు, బ్రెడ్డే నేను మా అమ్మగారు కలిసి తినేవారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మా అమ్మగారు ఒకటే మాట అన్నారు, బాబు నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, చిన్నవాడు ఉన్నాడు, నాకు కూతురుంది, నీ ఒక్కడి కోసము మేమిద్దరము తగుబడ్డము బాగలేదు, నువ్వు బ్రతుకుతే ఇంటికి రా, చనిపోతే నీ చావు వార్త కూడా మాకు చెప్పొద్దు, ఎందుకంటే నీ కొరకు మేము ఏమి చేయడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి నా తల్లిగారు నాతో మాట్లాడినప్పుడు నేను నిస్సహాయమైన స్థితిలో ఏమీ అనలేని పరిస్థితుల్లో నేనున్నాను. వాళ్ళు తల్లిదండ్రులు, నువ్వు కొడుకు, వాళ్ళు నమ్ముకున్నాడు ఒక దేవుడు. మాలావులరా బాబా. ఒరే డబ్బులు లేకపోయింది, కనీసం కడుపులో ప్రేమ అయితే ఉంటుందిగా, కన్నతీపి ఎక్కడికి పోదుగా, చచ్చేదాకా చివరి ప్రయత్నం అయితే చేస్తారుగా. అదే సనాతన ధర్మంలో అయితే చచ్చిపోయేదాకా కాదురా బాబు, చచ్చిపోయిన తర్వాత కూడా దింపుడు కళ్ళెం ఆశలను ఉంటాయి. ఏమన్నా ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి లేస్తాడేమో, మళ్ళీ వాళ్ళ బాధ తగ్గుద్దేమోనని చెప్పేసి శ్మశానానికి తీసుకెళ్లేదాకా కూడా 3 సార్లు పిలుస్తారు. అది జరుగుద్దా లేదా సెకండరీ, కానీ ఆశ అయితే వదులుకోరు. నిన్నట్ట వదిలేసుకున్నారంటే బహుశా నీ అమ్మ మతం మారటం వల్లే కావచ్చు. ఆ మాట చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత తాను ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన ఆ రోజు గడిచింది, ఎలా గడిచిందో మొత్తం తెలియదు కానీ గడిచిపోయింది. ఆ మరుసటి రోజు కొంతమంది స్త్రీలు హాస్పిటల్ విజిటింగ్ చేయడానికి వచ్చి అందరు రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక తల్లిగారు నా బెడ్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈయన నా సేవకుడు, ఈయనను నేను మరణంలో నుంచి జీవంలోనికి నేను నడిపిస్తున్నాను, ఈయనను నేను తప్పిస్తాను అని చెప్పి ఆమె ప్రవచనం చెప్పి వెళ్ళిపోయింది. నిజంగా వీళ్ళు అంతేరా, పెంట మీద ఏగల వాళ్ళనట్టే. అంటే శవం ఎక్కడ కనపడద్దా, రోగి ఎక్కడ కనపడతాడా, వాలిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎవరు అనుకుంటున్నావేమో ఈ మత ప్రచారకులు, ఈ క్రైస్తవ మత ప్రచారకులు అట్ట హాస్పిటల్ దగ్గర పిశాచాల్లాగా తెల్లగొడ్డలు వేసుకుని అలా తిరుగుతూనే ఉంటారు. మేం ప్రార్థన చేస్తాం అని చెప్పేసి. కాకపోతే అర్థం కాదు ఏంటంటే, ఆసుపత్రి నిండా అంతమంది రోగులు ఉంటారు కదా, అందులో ఒకళ్ళిద్దరికి ఎందుకు నయం అవుతుంది? ఈ లాజిక్ నిన్న మొన్నే విజయగాడు చెప్పాడు. ప్రతి వారము కూడుకునే ప్రతి సమయంలో అందరికి స్వస్థతలు ఏం జరగు. వారు సంఘంలోనికి ప్రవేశించడానికి, వారు రక్షణలోనికి రావడానికి, వారు ప్రభువుని నమ్మడానికి దేవుడు వాడుకునే ఒక సాధనమే స్వస్థత వరం తప్ప ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి ఒక్కరిలో జరుగుతాయి అనడానికి దీనిని మేము ప్రజెంట్ చేయడం లేదని చెప్పారు వాళ్ళు. నీ జీవితంలో అద్భుతాలు జరిగాదరా ఆరమదటి గాడిదే. ఆమె వెళ్ళిపోయింది. కానీ నా యొక్క పరిస్థితి అంతా కూడా ఎలా ఉందనంటే, ఆ పడకలో నా 2 కాళ్ళు, నా 2 చేతులు పూర్తిగా వంకరలుగా మారిపోయాయి. అంతేకాకుండా నేను లేస్తే నా అంతట నేను పడుకోలేను, నేను పడుకుంటే నా అంతట నేను లెగలేను. మలమూత్ర విసర్జనలు కూడా పూర్తిగా నా పడకలోనే. నాకు పరిచర్య చేయడానికి కూడా అందుబాటులో ఎవరు కూడా లేరు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? ఈఎస్ఐ హాస్పిటల్లో అదే చచ్చిపోయిన టీబీ పేషెంట్ బెడ్ పై నీడు పడుకున్నప్పుడే, అది కూడా ఇప్పుడు సుమారు వారం 10 రోజులు గడిచిపోయింది. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ హానర్స్. ఆమె డ్యూటీ
ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క సిచ్యువేషన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. శ్వాస పీల్చుకోవడం చాలా ఇబ్బంది అయ్యింది, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఐసీయూలోకి వెంటనే నన్ను షిఫ్ట్ చేశారు, ఆక్సిజన్ పెట్టారు. ఇక రకరకాలుగా ఏమేమి చేయాలో వారన్ని ప్రయత్నాలు చేశారు. ఏంటి వారం క్రితం డాక్టర్లు ఈడు బతకడం చచ్చిపోతాడని చెప్పారు, అప్పటి నుంచి ఐసీయూలో పెట్టలేదు. కానీ మీ అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వారం తర్వాత ఇప్పుడు సడన్గా ఐసీయూలోకి పెట్టారు. అంటే అప్పుడు దాకా జరిగిందంతా కట్టు కదా, ఇంకా అప్పటికి హోప్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఐసీయూ అంటే ఏంటి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే బాగా తీవ్రతకు వచ్చిన తర్వాతే చేర్పిస్తారు కదా. అంటే ఈడు ఎంత చక్కగా ఈడు చెప్పే అబద్ధాలు జనాలకి ఇట్టే తెలిసిపోతాయి. ఈడనే కాదు, జనరల్గా వీళ్ళందరూ కూడా అంతే. జూలై సినిమాలో బ్రహ్మానందం గారి టైపే, దొంగతనం చేసిన నెక్స్ట్ మినిట్ దొరికిపోతారు అన్నట్టు వీళ్ళు సాక్ష్యం చెప్పిన నెక్స్ట్ సెకండ్ దొరికిపోతారు, వీళ్ళు యాదవులు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి. ఈడిప్పుడు టీవీలోకి వచ్చాడు కాబట్టి మనకు తెలిసింది. అందుకే మీ అందరికీ కూడా తెలియాలని వీడియో చేస్తున్నా. చెప్పరా సొల్లు. ఈ వార్త కాస్త ఈ నర్సమ్మ గారికి తెలిసి ఆమె కూడా హాస్పిటల్కి వచ్చింది. ఈమె వచ్చే లోపల నేను చనిపోయాను అని డిక్లేర్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి మార్చుల్లో పెట్టేశారు. ఆహా, అయిపోయింది, చచ్చిపోయాడు. తీసుకెళ్ళి మార్చురీలో కూడా పెట్టేశారు. ఇక్కడ వరకు కూడా మనం పెద్ద ఇబ్బంది పడే మ్యాటర్ ఏం లేదండి, ఏదో ఉంది జరుగుతుంది అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇస్తాడు అసలు ఈ ట్విస్టులు. ఈడ ఆ ట్విస్టులు ఇచ్చేది ఆ పైనోడా, నాకేం అర్థం కాదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్స్ చేయండి. 6:30 గంటల వరకు మార్చుల్లోనే నేను ఉన్నాను. 6:30 గంటలు మార్చురీలో అంటే ఫ్రీజర్ బాక్స్ లో 6:30 గంటలు ఉన్నాడు. అది ఆ రోజు దాదాపుగా 14 డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. చచ్చిపోయినా కూడా లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వీడికి చూసారా, అది పక్కన 14 డెడ్ బాడీస్ ఉన్నాయంట. అంటే రోజు ఈ డెడ్ బాడీస్తో ఆడుకునేవాడేమో. ఐ మీన్ ఆ 6:30 గంటలు అన్ని పోస్ట్ మార్టం చేసి ఆ డెడ్ బాడీలన్నీ ప్యాక్ చేసి పక్కన పెడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బల్ల మీద నన్ను అక్కడ పెట్టారు. ఆ బల్ల మీద నన్ను పెట్టారు. అక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపు ఒక 3 ఉన్నారు. ఈ 3 నా దగ్గరకు వచ్చి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో అద్భుతంగా నా ప్రభు నన్ను ఆ యొక్క పోస్ట్ మార్టం చేసే ఆ బల్ల మీద నుండి నన్ను లేపాడు. ఒరే నువ్వేదో చెప్పావు, వాళ్ళు ఎందుకురా అలేలుయా అంటూ సప్పట్లు కొడుతున్నారు. వెనకటికి నీలాంటి వాడి గురించే, నీలాంటి వాడి గురించి కాదులే, ఇట్లాంటి వాళ్ళ గురించి సామెత ఉంది. ఏలం వేరు పెళ్లి కొడుకు వచ్చి పేరెంటాలు వెనకబడ్డాడంట ఆగలేక. నువ్వు చెప్పిందే సొల్లు. ఇప్పుడు 14 మందికి పోస్ట్ మార్టం అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చచ్చిపోయిన ప్రతోడికి పోస్ట్ మార్టం అనుకుంటున్నావా? పోస్ట్ మార్టం చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయిరా. అన్యాచురల్ డెత్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారా పోరంబోకు. నెల రోజుల నుంచి హాస్పిటల్లో రోగాలతో కుళ్ళి చచ్చినోడిని పోస్ట్ మార్టం చేయరు, ముందు పొట్లం కట్టి పంపేస్తారు ఏదోటి. డెత్ సర్టిఫికెట్ కూడా డెత్ డ్యూ టు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనో లేకపోతే ఫలానా జబ్బనో రాసి ఇచ్చేస్తారు. నిన్ను పోస్ట్ మార్టం చేయడానికి నువ్వేమన్నా బోర్డర్లో యుద్ధం చేసి చచ్చిపోయావా, లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయావా, లేదా నిన్నెవడన్నా మర్డర్ చేశాడా? ఊరికే పుడుకోబెట్టి పోస్ట్ మార్టం చేద్దామని చూశారంట. అక్కడి నుంచి డింగ్ అని లేచాడంట. నువ్వు చెప్పటం, నీ ఎదురుగా కూర్చునే వాళ్ళు ఎల్లే లుయా అని చెప్పేసి చప్పట్లు కొడతాం. నీ మాయ దర్శంత నిజంగా నువ్వు సచ్చినోడు వారు సచ్చున్న దరిద్రం వదిలేరు దిక్కుమాల సాక్ష్యాలు లేకుండా. నేను మరణంలో నుంచి జీవంలోనికి రావడానికి 6:30 గంటలు మార్చుల్లో ఉన్న నన్ను లేపిన వాడు ఎవరు అని అంటే నజరేయుడైన యేసు. ప్రభు నన్ను బ్రతికించాడు, ప్రభు నన్ను ఆదరించాడు, నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. ఎందుకు నిన్నే? వాయ్ నిన్నొక్కడినే ఎందుకు బతికిచ్చాడు? నిష్టదరిద్రుడా, ఆసుపత్రిలో అంతమంది రోగులు ఉన్నారు కదా, అట్లాంటి రోగులు అనేక హాస్పిటల్స్లో అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒగ్గేసి ఈ దేబ్రి మొక్కవడి ఎందుకు కావాల్సి వచ్చాడు? నువ్వేమన్నా అంబానీవానా సందాలిస్తావు అనుకోవటానికి? నువ్వేమన్నా అరవింద్ స్వామివా పెద్ద అందగాడివి కాబట్టి నువ్వు భూమి మీద ఉండాలి అనుకోవటానికి? నువ్వేమన్నా నొబెల్ శాంతి బహుమతులు పొందినంత గొప్పోడివా ప్రపంచానికి నీ వల్ల ప్రయోజనం ఉందనుకోవటానికి? లేకపోతే నువ్వేమన్నా గొప్ప సైంటిస్ట్ వా, సోల్జర్ వా, ఫార్మర్ వా, టీచర్ వా, ఇంకేంట్రా నువ్వు ఎవడని నిన్నంత స్పెషల్గా తీసుకుని లేపాడు? లే 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 అంటూ ఎందుకు లేపాడు చెప్పగలవా? నువ్వు కాదురా, నీ గొర్రె సమాజం మొత్తానికి ఛాలెంజ్ చేస్తున్నా. ఈయన్ని మీ దేవుడు ఎందుకు బతికిచ్చాడు? ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పండి, ఓకేనా? బతికిచ్చాడు సావదొబ్బాడైతే. అయితే ఇది ఇలా ఉండగా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇమీడియట్లుగా అక్కడ నుండి నన్ను బయటకు తీసుకొచ్చారు. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఇన్ఫామ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఆ దినాల్లో ఫోన్స్ అన్నది లేవు. ల్యాండ్ లైన్ అంటే చాలా గొప్ప విషయం.
కానీ ఎలాంటి కమ్యూనికేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్స్ నన్ను సపరేట్గా పేషెంట్లతో కలవనీయకుండా సపరేట్గా పెట్టి వారు నన్ను ఎంతో దీర్ఘంగా నా గురించి విచారణ చేయడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే ఒక 2 రోజుల్లో నా కాళ్ళు నా చేతులు పూర్తిగా మరి వంకరగా ఉన్న నా కాళ్ళు వంకరగా ఉన్న నా చేతులు సరైన స్థితిలోనికి రావడం జరిగింది. ఎరా చచ్చిపోవటానికి 6.5 గంటలు పట్టింది, కాళ్ళు సరి చేయడానికి 2.5 రోజులు ఎందుకు పట్టిందిరా? మీ దేవుడికి అన్న మెంట్ల పెద్ద పని ఏమో గంటల్లో చేశాడు, చిన్న పని ఇలా తిప్పి సరి చేయగలిగిన దానికి. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లోనే ఉన్నాయి. పేతురు ఎవరో యేసు కూడా కాదు, ఏకంగా పేతురు కుంటే అతని కాల్ని ఇలా అని సరి చేసేస్తాడు కదా. మరి మీ దేవుడికి నీ కాలు సరి చేయడానికి 3 రోజులు ఎందుకు పట్టింది? ప్రాణాన్ని 6.5 గంటల్లో ఇచ్చినోడు నీ కాళ్ళు ఇవ్వడానికి 3 రోజులు తీసుకున్నాడంటే అర్థం కావట్లేదురా నువ్వు చెప్పే సొల్లు అంత సొల్లు సాక్ష్యం అని చెప్పేసి. ఇలా జరిగినప్పుడు డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నాకు చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఆ చిన్న చిన్న పనులు చెప్తూ ఉన్నప్పుడు ఒక చంటి పిల్లవాడు ఏ రీతిగా అయితే అడుగులు వేస్తాడో ఆ బెడ్ మీద నుండి నేను లేచి ఆ టప్పుట అడుగులు వేస్తూ నడుస్తూ. అవి టప్పుట అడుగులు టిప్పుడు అడుగులు కాదులే కానీ డాక్టర్లు నీకు ఎందుకు పని చెప్తున్నారు అసలు? పైగా డాక్టర్లు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయిన వాళ్ళు అలాంటి సంఘటన రికార్డు చేస్తారు ఖచ్చితంగా. ఇది ఒక మిరాకిల్ అయితే కనుక. అందుకే నేను స్టార్టింగే చెప్పా, ఎవరైనా సరే ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళండి, ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయింది, అంతా ఆన్లైన్ అయిపోయింది. ఎమ్మటే వీడి గురించి చెప్పేస్తారు, ఈడు చేసేది సొల్లు, అసలు అడ్మిట్ అయ్యాడు అనేది రికార్డు ఉంటే చూపించమనండి. నాకు తెలిసి ఎవడన్నా ఎంక్వైరీ చేస్తాడన్న ఉద్దేశంతో ఇక్కడ వీడి పేరు డీటెయిల్స్ కూడా ఇవ్వాల. ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి, ఆ డీటెయిల్స్ ఏమన్నా ఇస్తాడేమో. నేను పరిగెత్తుకుంటూ మా అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. మా అమ్మగారు అనుకుంటున్నారు నా కుమారుడు ఇలాగున పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంది. నేను కూడా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారిని గట్టిగా ఎప్పుడైతే నేను పట్టుకున్నానో అప్పుడు మా అమ్మగారు నన్ను నమ్మలేకపోయింది. ఈయన నా కుమారుడైనా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది. దేవుడు నన్ను అలాగున మరణములో నుండి ప్రభు నన్ను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరై సపోజ్ నిన్ను బతికించినోడు ప్రభువే అనుకుందాం. ఆ బతికించినోడు ప్రభువే అంటానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంట్రా ఏమన్నాయా? ఒక టీబీ పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ బెడ్ అది ఎవరైనా ఆక్యుపై చేస్తారేమో అని చెప్పి మా నాన్నగారు వెంటనే నన్ను ఆ బెడ్ మీద పడుకోబెట్టాడు కదా. ఆ బెడ్షీట్ మూలంగా నాకు టీబీ అటాక్ అయ్యింది. ఈ టీబీ చాలా భయంకరంగా నా జీవితంలో నా పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను చచ్చిపోయినోడిని బతికిచ్చాడు, నీ పోలియోని సరి చేసాడు. కానీ 15 రోజుల తర్వాత నువ్వు ఎప్పుడో 15 రోజుల క్రితం పడుకున్న బెడ్ మీద వల్ల టీబీ నీకు అంటితే మాత్రం దేవుడు ఏమీ ఫేకలేకపోయాడు. అసలు టీబీ ఎందుకు అటాక్ అవుతుందా నీకు? దేవుడు అంత తోడు వచ్చి టచ్ చేసి నిన్ను స్వస్థపరిచిన తర్వాత నీకు టీబీలు కాదు కదా, బీపీలు కూడా రాకూడదు. కానీ వచ్చింది. ఎందుకు? సకల దరిద్రాలని చూపించి అన్నిటి నుంచి నేను బయటపడ్డానని చెప్తే తప్ప ఒక మతం మార్చలేడు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. సరే టీబీతో ఆపుతాడా చూద్దాం, ఇంకేమన్నా చెప్తాడేమో. ఎలా మార్చివేసిందో బాగా గమనించండి. ఊర్లలో ఒక స్లోగాన్ కనబడుతూ ఉంటుంది, అంటరానితనం అమానుషం అని ఒక స్లోగాన్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా అది కనబడడం లేదు, కానీ ఒకప్పుడు పాత వారికైతే ఆ స్లోగాన్ బాగా తెలిసి ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనము నేను. ఎందుకు అనంటే నేను తిన్న ప్లేట్లో వేరొకరు తినకూడదు, నేను పడుకున్న ఆ బెడ్లో ఇంకొకరు పడుకోకూడదు, నేను వేసుకున్న బట్టలు మరొకరు వేసుకోకూడదు. ఆ దిక్కుమాల స్లోగన్కి దీనికి సంబంధం లేదురా. కారణం ఏంటంటే నువ్వు అక్కడ మంచం మీద పడుకుంటేనే నీకు టీబీ అంటున్నప్పుడు నువ్వు తిన్న దాంట్లో ఇంకెవడన్నా తింటే ఆడికి కూడా అంటుంది కదా. అని జాగ్రత్తలు అంటారు. అర్థమైందా? గాడిద. ప్రతిరోజు ఇంజెక్షన్ కనుక లేకపోతే ఆ రోజు నా జీవితము నా పరిస్థితి భయంకరంగా మారిపోయేది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. ఈ టీబీ వ్యాధి నాకు ఎముకలకు నరాలకు ఇది సంక్రమించిన తర్వాత అనేకమైన ఇబ్బందులకు నేను గురయ్యాను. బంధువులు ఎవరు కూడా అందరూ ప్రేమిస్తారు, కానీ ఎవరు కూడా నన్ను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆదరించేవారు కాదు. యారా అప్పుడు ఎప్పుడు చచ్చిపోయిన బతికిచ్చాడు కదా, మరి మీ అమ్మే రోజు కూర్చొని ప్రార్థన చేసేసి ఉంటే సరిపోయి ఉండేదిగా. ఆ ఇంజక్షన్లతో రోజు బతకాలన్న తాపత్రయం ఎందుకు నీకు చెప్పు? బంధువులందరూ నన్ను బాగానే ప్రేమిస్తారు, కానీ ఎవరు కూడా చేర్చుకునే అంతగా ఆ ప్రేమ లేదు. తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తున్నారు, కానీ నాకున్న ఆ జబ్బును బట్టి ఆ పరిస్థితిని బట్టి వారు కూడా ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు.
హైదరాబాద్ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అప్పుడప్పుడే కట్టారు, ఓపెనింగ్ అయ్యింది. ఆ బస్ స్టాండే, ఆ బస్ స్టేషనే నా ఇల్లుగా మారింది. హాస్టల్లో హాలిడేస్ దాదాపు 45 రోజులు హాలిడేస్ ఇస్తే ఆ హాలిడేస్లో ఆ బస్ స్టాండే నా ఇల్లుగా మారిపోయింది. సమోసాలు అన్నీ అమ్మిన తర్వాత ఆ అడుగు భాగంలో మిగిలిన ఆ చూరతో నేను కడుపు నింపుకునేవాడిని. ఎంగిలి టీ కప్పులను కూడా కడుక్కొని వచ్చి ఆ టీ కప్పులలో ఆ టీ పోసుకొని ఆ టీతో నా ఆకలిని తీర్చుకునేవాడిని. భయంకరమైన పరిస్థితులు నేను అనుభవించేవాడిని. ఒకవైపు పోలీస్ వారి ద్వారా, మరొక వైపు పిక్ పాకెటర్స్ ద్వారా. అన్ని జబ్బులు పెట్టుకుని నువ్వు అంత ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మావా? ఎంతమంది ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేసి ఉంటావు నువ్వు? ఎంతమందికి టీబీ అంటించుంటావురా దరిద్రుడా! చిచ్చి. మరొక వైపు కండక్టర్లు, అలాగే డ్రైవర్లు, ఇంకొద్దిమంది ప్రయాణికుల ద్వారా పలుమార్లు కూడా భయంకరమైన పరిస్థితికి నేను గురయ్యాను. కొన్ని సందర్భాల్లో ఆ కాళ్ళ మీద లాఠీలతో కొట్టేవారు. ఆ రాత్రులు అక్కడ పడుకోవడానికి వీలు లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితి. ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ భోజనం పెడతారని చెప్పి నేను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆకలి అంత భయంకరంగా నాకు ఉండేది. భోజనం లేని పరిస్థితులు నాకు ఉండేది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నవారు కూడా వీడు భోజనానికి వచ్చాడని ఆ తింటున్న సమయంలో నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి లాగి కొట్టేవారు. ఆ చేతిలో ఉన్న భోజనం కొన్నిసార్లు కింద పడిపోయేది. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఒకరోజు నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన అంటే, ప్రభువా, నీవు నన్ను మరణములో నుండి నీవు నన్ను విడిపించావు. ఇది కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు, వింటున్న మీకు ఇది అబద్ధంగా ఉండవచ్చు, కానీ చెప్తున్న నా జీవితంలో మాత్రం ఇది నిజం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు మరణంలో నుండే నన్ను జీవంలోనికి నడిపించావు. వచ్చిన ఈ వ్యాధి అంత గొప్పదేం కాదు, అంత ప్రాముఖ్యమైనదేమీ కాదు. నా యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా దారుణంగా మారిపోయింది అని అంటే, కొద్దిగా నాకు స్వీట్స్ అంటే కూడా చాలా ఇష్టం. స్వీట్స్ తిన్నాను, చెవులో కొద్దిగా దురదగా అనిపిస్తే ఆ గుబిని తీసే ప్రయత్నంలో దగ్గు రావడం మొదలయ్యింది. ఈ దగ్గు విపరీతంగా వచ్చి ఒక్కసారిగా రక్తము పాలు విరిగిపోయినట్లుగా విరిగి నోట్లో నుండి వాంతులు రావడం మొదలయ్యింది. ఇదేంటి కొత్తగా ఈ సమస్య ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. వెంటనే నేను కొంతమందిని సంప్రదించినప్పుడు బాగా వేడైనట్టుగా ఉంది, అందుకే అలాగొచ్చింది, ఏం కాదులే అని చెప్పేసి అన్నారు. క్రమక్రమంగా అది పెరుగుతూ రావడము మొదలయ్యింది. మరలా హాస్పిటల్కి పరిగెత్తిన తర్వాత డాక్టర్లు నిర్ధారించిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి క్యాన్సర్ అటాక్ కూడా జరిగింది అని నిర్ధారణ చేశారు. ఒరే, జబ్బులు అనుకుంటున్నావా జంతికలు అనుకుంటున్నావరా? ఒకదాని తర్వాత ఒకటి అట్టా వస్తున్నాయి ఏంటరా? మొదట డబుల్ టైఫాయిడ్, ఆ డబుల్ టైఫాయిడ్ మీద పోలియో, ఆ తర్వాత టీబీ, ఇప్పుడేమో కొత్తగా క్యాన్సర్. నాకేటి అర్థం కావట్లేదు. ఎరా, ఇప్పుడు ఆ క్యాన్సర్ కూడా ప్రార్థనతో పోయిందా? చూద్దాం వీడు ఏం చెప్తాడు. నాయనా స్వస్త్రం, నాయనా స్వస్త్రం. ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు? మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి ఈసారికి. ఆహారం లేదు, ఆదరణ లేదు, చేర్చుకునేవారు లేరు. అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు, కానీ ఎవ్వరు కూడా దగ్గరికి చేర్చుకునే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చేర్చుకున్న ఒకే ఒక వ్యక్తి నేను ప్రకటిస్తున్న యేసు. ఇది చెప్పడానికేగా ఇన్ని జబ్బులు అంటించుకున్నావు, ఇది చెప్పడానికేగా అమ్మ బాబుల్ని ఎదవలు చేసావు, ఇది చెప్పడానికేగా నీ బంధువులు అందరూ కూడా పనికిమాలిన వాళ్ళు, అంటే మంచివాళ్ళే కానీ మన చూసేవాళ్ళు కాదు అని చెప్పావు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? వీళ్ళందరికంటే డేంజర్ మీ యేసు. కారణం ఏంటంటే, నన్ను తప్ప వీళ్ళెవరినైనా అధికముగా ప్రేమించేవాడు నాకేమీ గాడు అని చెప్పేసి చెప్తుంది మీ దేవుడు. నువ్వు వీళ్ళందరినీ తిట్టుకుంటా బతికావు కాబట్టి మీ దేవుడికి నువ్వు స్పెషల్ అవుతావు. కర్మగాలి వీళ్ళందరినీ గనక దేవుడి కంటే ఎక్కువగా ఒక్కళ్ళన్నా ప్రేమించావా, నీ బతుకు బుగ్గేరో. పైగా నీకు జరిగే అద్భుతాలు అందరికీ జరిగే అవకాశం ఉందా అంటే అస్సలకే లేదు. ఇది ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్ అని విజ్జిగడి చెప్పాడు మొన్న, ఆడు పాస్టరే. కాబట్టి ఇక నీ వన్ టైం సెటిల్మెంట్ స్కీములు చూసి నమ్మి మోసపోయే హిందువులు ఎవరు లేరు, నువ్వు చెప్పే సొల్లు నమ్మేవాళ్ళు అమాయకులు ఎవ్వరు లేరు. ఓకే, ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళిద్దరట నమ్మే పరిస్థితి ఉంటే వాళ్ళని మేల్కొల్పటానికే మేమున్నావురా గబ్బెదవా. బంధువులు విడిచిపెట్టిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నేను ప్రకటిస్తున్న యేసు మాత్రము నన్ను విడిచిపెట్టలేదు.
ఆయన నన్ను పేరు పెట్టి నన్ను పిలిచాడు. ఎందుకు నీ పేరు అంటూ నువ్వు చెప్పలా? ఆయన ఏం పేరు పెట్టి పిలిచాడో మాకేం తెలిసిపోవచ్చు? నీవు నా సేవకుడవు, నేను నా మహిమను నీలో నింపాను, నీ ద్వారా నేను మహిమపరచబడతానని ప్రవచనాత్మకంగా ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత బలపరిచినోడికి ఇప్పుడు దగ్గెందుకు వస్తుందో సిగ్గు లేకుండా. ప్రభు సన్నిధానంలో నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు మరణంలో నుండి జీవంలోనికి నన్ను విడిపించావు, నన్ను బాగు చేశావు. ఇంతమంది కూడా గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు, ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా. ఈ రోగము దాంతో పోల్చుకుంటే ఎంత, ఈ రోగాన్ని తొలగించు అని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను. జింకన గ్రౌండ్స్ లో రేనాల్డ్ బాంకే గారు వస్తున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్దామని చెప్పి అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళని అనుసరిస్తూ మొత్తానికి ఆ గ్రౌండ్లోనికి చేరుకున్నాను. ఆ యొక్క స్టేజ్కి నాకు దాదాపుగా ఒక 200 అడుగుల దూరం ఇంచుమించుగా ఉండొచ్చు. మరొక దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు ఫ్రాంక్లిన్. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఆ స్టేజ్ మీద నుండి వేణుగోపాల్ అని పిలవడము మొదలుపెట్టాడు. అదండి, వీడు మతం మారక ముందు వీడి పేరు వేణుగోపాల్. ఓకే. ఆ పేరుతో పిలుస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఈ పేరుతో ఎంతో మంది ఉండొచ్చు కదా, అది నేనే అని గ్యారంటీ ఏంటి? అయినా అది నేను కాదులే అని చెప్పి నిద్రాభారముతో నేను అక్కడే అలా కూర్చొని కోర్పట్లు పడుతూ ఉన్న సమయంలో ఆయన దాదాపు అరగంట సేపు పిలిచాడు. స్టేజి దిగి నా దగ్గరకు వచ్చి, రే అబ్బాయి, నేను నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఎందుకు పలకట్లేదు అని స్పష్టంగా తెలుగులో నాకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడి నన్ను ఎత్తుకొని స్టేజి మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నేను చూశాను. అదేంటంటే ఆకాశము నుండి ఒక హస్తము నన్ను తాకడము నేను అనుభవించాను. మీకు హస్తానికి బాగా దగ్గర సంబంధం ఉన్నట్టుందిరా, అందుకే హస్తం కూడా బాగా మీకు ఈ ఎఫ్సిఆర్ఐ విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు చచ్చినప్పుడు హస్తం వచ్చిందో లేకపోతే కత్తి సుత్తు వచ్చిందో మాకు తెలియదు, కానీ టక్కుమని లేచి కూర్చున్నావు. క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఫ్రాంక్లిన్ గడితో పని ఏంట్రా? డైరెక్ట్గా మీ ప్రభు వచ్చేసి అలా పట్టుకుని లేపుకెళ్ళలేడా? అది జరగదు. మళ్ళీ 1 టైం సెటిల్మెంట్ అప్పుడు అయిపోయింది కదా, ఎత్తి 4th టైం సెటిల్మెంట్. కాకున్న ఆ యొక్క రోగము నుండి సంపూర్ణమైన స్వస్థత నాకు కలిగింది. ఏది కూడా నాకు లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం, చక్కగా హెల్తీగా నేను కనబడుతూ ఉన్నాను, గంతులు వేస్తున్నాను, ఉదయాన్నే చక్కగా లేస్తున్నాను, ఎక్కడ కూడా బలహీనత లేదు. సడన్గా ఆపేశాను అనుకోమాకండి, ఆ సాక్ష్యం అక్కడికి ఆపేశారు. ఆ ఎలిగాడు ఉన్నాడు కదా, ఆడో పోరం బొగ్గాడు, ఆడన్నీ ఇట్లా సగమే పెడతాడు. ఆడు కనీసం పూర్తిగా పెట్టుంటే ఆ మిగతా దానికి కూడా కౌంటర్ ఇచ్చేవాళ్ళం. ఆడేమనుకున్నాడు అసలు, నాకు తెలిసి ఇది కాదు. నేను అనుకోవటం ఏంటంటే, ఈ క్యాన్సర్ తాగుండదు, తర్వాత వీడికి ఎయిడ్స్, యాంథ్రాక్స్ కూడా వచ్చి ఉంటాయి, వర్షం ఇంకో 2-3 జబ్బులు జరిగి ఉంటాయి, అందుకని దాన్ని ఇంకో పార్ట్ యాడ్ చేద్దామని చెప్పి ఆపుంటాడు. ఒకవేళ కర్మగాలు అవి వస్తే దీనికి సీక్వెల్ అప్పుడు ఇస్తానమాట. సో వీడు సాక్ష్యం చూశారు కదా, చూడండి, రెప్కా అక్కని ఇంకా నరికితే కొనూపురతో హాస్పిటల్కి వెళ్ళి బతికింది. వీడు అట్ట కాదు, సచ్చి బతికొచ్చాడు. వచ్చిన తర్వాత జాంగ్రీలు పంచినట్టు జబ్బులు పంచాడు వీళ్ళ దేవుడు. ఓసారి పోలియో ఇచ్చాడు, ఓసారి టీబీ ఇచ్చాడు, ఓసారి క్యాన్సర్ ఇచ్చాడు, భవిష్యత్తులో ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలాలు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇన్ని వచ్చినోడికి మొన్న కోవిడ్లో కరోనా వచ్చిందా అంటే మనకు తెలియదు, అది కూడా వచ్చి ఉండొచ్చు. సో ఎన్ని జబ్బులు వస్తే అంత స్ట్రాంగ్ సాక్ష్యం అన్నమాట. ఈ స్ట్రాంగ్ సాక్ష్యాన్ని ఎంతమంది నమ్మి రాంగ్ దారిలోకి వెళ్ళారో మనకు తెలియదు. కానీ అలా రాంగ్ దారిలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి మన దారిలోకి తెచ్చుకోవటం, ధర్మ మార్గంలో పెట్టుకోవటం మన బాధ్యత. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలని మీకు బట్టబయలు చేస్తూ ఉన్నాం, దానిలో ఉన్న లోటుపాట్లని, దానిలో ఉన్న పాపాలని, శాపాలని. కాబట్టి మనలాంటి వాళ్ళు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అనేక మందికి కూడా ఈ మోసాల గుట్టు తెలియచెప్పాలి. కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. క్రైస్తవ్యం అంటే కట్టుకథలు, సాక్ష్యాలన్నీ కూడా పచ్చి మోసాలు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి.